డీప్ ఇన్సైట్ బయోసైన్సెస్ తెలుగుకి స్వాగతం. జీవితం ప్రారంభం అవ్వకముందు కెమిస్ట్రీ ఉంది. మన బాడీలో జరిగే ప్రతి పని ఒక కెమికల్ రియాక్షన్. సెల్స్ ముందు DNA ముందు యాటమ్స్ ఉన్నాయి. అవి కలిసి బాండ్స్ని ఫామ్ చేశాయి. మెల్లగా లైఫ్ స్టార్ట్ అయింది. చిన్న మాలిక్యూల్స్ నుండి పెద్ద సిస్టమ్స్ వరకు మన హార్ట్ బీట్, మన థాట్స్, మన బ్రీతింగ్ అన్ని కెమిస్ట్రీ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. ఈ వీడియోలో యాటమ్స్ నుండి లైఫ్ ప్రాసెసెస్ వరకు సింపుల్గా అర్థం చేసుకుందాం. బేసిక్స్ కన్నా కొంచెం ఎక్కువ. కొంచెం దగ్గరగా చూడండి. మీరు చూడలేకపోయినా అంత చిన్న లెవెల్‌లో. సెల్స్ కన్నా, మాలిక్యూల్స్ కన్నా కింద ఒక చిన్న ప్రపంచం ఉంది. అవి యాటమ్స్. ప్రతి వస్తువుకి పునాది మ్యాటర్స్ యొక్క స్మాలెస్ట్ యూనిట్స్. ప్రతిదానికి ఆరంభం యాటమ్స్‌తో స్టార్ట్ అవుతుంది. చిన్నవి కానీ చాలా ఇంపార్టెంట్. కానీ ఒకటే ఉంటే సరిపోవు. కలిసి బాండ్స్‌ని ఫార్మ్ చేయాలి. ఆ బాండ్స్ వల్ల మాలిక్యూల్స్ తయారవుతాయి. యాటమ్స్ నుండి మాలిక్యూల్స్‌కి మారడం ఇది లైఫ్‌కి ఫస్ట్ స్టెప్. యాటమ్స్ కలిసాయి మాలిక్యూల్స్ అయ్యాయి. కానీ వాటిని కలిపి ఉంచేది ఎవరు? అవి కెమికల్ బాండ్స్. కోవలెంట్ బాండ్స్‌లో ఉన్న యాటమ్స్ ఎలక్ట్రాన్ షేర్ చేస్తాయి. ఎగ్జాంపుల్ 2 ఆక్సిజన్ యాటమ్స్ మధ్యలో ఉన్న బాండ్ లాగా. అయానిక్ బాండ్స్‌లో ఉన్న యాటమ్స్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఎగ్జాంపుల్ NaCl. మెటల్స్‌లో ఉన్న యాటమ్స్ ఫ్రీ ఎలక్ట్రాన్ సముద్రం లాగా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఐరన్ మాలిక్యూల్. కానీ స్ట్రాంగ్ బాండ్స్ మాత్రమే కాదు, వీక్ ఇంటరాక్షన్స్ కూడా ఉన్నాయి. హైడ్రోజన్ బాండ్స్. హైడ్రోజన్ బాండ్స్లో ఉన్న హైడ్రోజన్ యాటమ్ ఫ్లోరిన్, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ లాంటి యాటమ్స్తో వీక్గా ఇంటరాక్ట్ అవుతాయి. ఈ ఇంటరాక్షన్ మన వాటర్లో చూడొచ్చు. హైడ్రోఫోబిక్ ఇంటరాక్షన్ అంటే పోలార్ మాలిక్యూల్ లాంటి వాటర్తో నాన్ పోలార్ మాలిక్యూల్స్ లాంటి ఆయిల్ ఇంటరాక్ట్ అవ్వదు. అందుకు ఆయిల్ వాటర్తో కలవకుండా వాటి మధ్య ఏర్పరచుకున్న బాండే హైడ్రోఫోబిక్ బాండ్. వాండర్వాల్ ఫోర్సెస్. ఎలక్ట్రాన్ యొక్క టెంపరరీ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ వల్ల వచ్చే వీక్ అట్రాక్షన్ ఫోర్సెస్ని వాండర్వాల్ ఫోర్సెస్ అంటారు. ఈ ఇంటరాక్షన్ మన గోడ మీద పాకే బల్లికి గోడకి మధ్యన చూడవచ్చు. డైపోల్ డైపోల్ ఇంటరాక్షన్స్ పర్మనెంట్ గా పాజిటివ్ మరియు నెగటివ్ ఎండ్స్ ఉన్న మాలిక్యూల్స్ మధ్య జరిగే వీక్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ని డైపోల్ డైపోల్ అట్రాక్షన్ అంటారు. ఎగ్జాంపుల్ HCl లాగా. వాటి అన్నిటి స్ట్రెంగ్త్ తక్కువే కానీ కలిస్తే చాలా పవర్ఫుల్. ఇవి ప్రోటీన్ షేప్ ని కంట్రోల్ చేస్తాయి, డిఎన్ఏని స్టేబుల్ గా ఉంచుతాయి, ఇంకా మరి ఎన్నో. ఈ మాలిక్యూల్స్ ఇంకా కాంప్లెక్స్ అయ్యి బయోమాలిక్యూల్స్ ఫామ్ చేస్తాయి. కార్బోహైడ్రేట్స్ ఎనర్జీ సోర్స్ కోసం, లిపిడ్స్ ఎనర్జీ స్టోరేజ్ అండ్ మెంబ్రెయిన్ ఫార్మేషన్ కోసం, ప్రోటీన్స్ బాడీలో వర్కర్స్ లాగా, న్యూక్లిక్ యాసిడ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కోసం, ఇంకా విటమిన్స్ హెల్పర్స్ లాగా. ఇవి అన్ని కలిసి జీవితానికి ఒక పునాది వేశాయి. బయాలజీలో షేప్ అంటే ఫంక్షన్. ప్రోటీన్స్ ఫోల్డ్ అయ్యి 3D స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాయి. ప్రైమరీ, సెకండరీ, టెరిషియరీ, క్వాటర్నరీ లాగా. డిఎన్ఏకి కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. ADNA, BDNA, ZDNA, ఇంకా RNA. RNA అంటే సింగిల్ స్టాండర్డ్, ఇంకా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. షేప్ డిటర్మైన్ చేస్తుంది ఫంక్షన్ని. ఫంక్షన్ డిఫైన్ చేస్తుంది లైఫ్. లైఫ్లో బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. pH టెంపరేచర్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడే ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్ లాంటి బయోమాలిక్యూల్స్ స్టేబుల్గా ఉంటాయి. కండిషన్స్ చేంజ్ అయితే ప్రోటీన్ డ్యామేజ్ అవుతుంది. DNA స్ట్రక్చర్ కూడా డిస్టర్బ్ అవుతుంది. స్టెబిలిటీ లేకుండా లైఫ్ పాసిబుల్ కాదు. లైఫ్కి రూల్స్ ఉన్నాయి. అదే బయోఫిజికల్ కెమిస్ట్రీ. pH అనేది ఒక సొల్యూషన్ ఎంత యాసిడ్ లేదా బేస్ అని మెజర్ చేస్తుంది. బఫర్స్ pHలో చేంజెస్ రాకుండా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాయి. థర్మోడైనమిక్స్ రియాక్షన్స్ జరుగుతుందా లేదా అనేది చూపిస్తుంది. ఇంకా రియాక్షన్ కైనెటిక్స్ స్పీడ్ కంట్రోల్ చేస్తుంది. ఇంకా లాస్ట్లో కాలిగేటివ్ ప్రాపర్టీస్ సోల్యూట్ పార్టికల్స్ నంబర్స్ మీద డిపెండ్ అవుతుంది. బాడీలో ఉన్న మిలియన్ రియాక్షన్స్ జరుగుతాయి. అవి ఫాస్ట్గా ఎలా జరుగుతాయి? ఎంజైమ్స్ వల్ల. ఎంజైమ్స్ అనేవి బయోలాజికల్ కెటలిస్ట్. రియాక్షన్ స్పీడ్ పెంచుతాయి. కైనెటిక్స్ స్పీడ్ స్టడీ చేస్తుంది. రెగ్యులేషన్ కంట్రోల్ చేస్తుంది. ఐసో ఎంజైమ్స్ ఒకే పని డిఫరెంట్ ఆర్గన్స్లో పనిచేస్తుంది. ఎలా అంటే తన స్ట్రక్చర్ని డిఫరెంట్గా చేసుకొని. ఒక రకంగా చెప్పాలంటే ఎంజైమ్స్ లేకపోతే లైఫ్ స్లోగా కానీ ఆగిపోవడం కానీ జరుగుతుంది. ప్రతి సెకండ్ బాడీలో ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయి. బయోమాలిక్యూల్స్ బ్రేక్ డౌన్ అవుతాయి. ఈ ప్రక్రియ కెటబాలిజం అంటాం. ఇంకా బయోమాలిక్యూల్స్ మళ్ళీ తిరిగి ఫామ్ అవుతాయి. దాన్ని మనం అనబాలిజం అంటాం. ఈ బయోమాలిక్యూల్స్ యొక్క కెటబాలిజం అండ్ అనబాలిజం ని మెటబాలిజం అంటారు. కార్బోహైడ్రేట్స్ మెటబాలిజం ఎనర్జీ కోసం, లిపిడ్ మెటబాలిజం స్టోరేజ్ కోసం, ఇంకా అవసరమైనప్పుడు ఎనర్జీ కోసం కూడా. ప్రోటీన్ మెటబాలిజం రిపేర్ అండ్ గ్రోత్ కోసం, న్యూక్లిక్ యాసిడ్ మెటబాలిజం జెనెటిక్ కంట్రోల్ కోసం, విటమిన్ మెటబాలిజం సపోర్ట్ కోసం చూడవచ్చు. అన్నీ ఇంటర్ కనెక్టెడే. లైఫ్ ని నడిపేది మెటబాలిజం. లైఫ్ కి
ఎనర్జీ కావాలి. అది బయో ఎనర్జెటిక్స్. గ్లైకోలిసిస్ వల్ల ఎనర్జీ అంటే గ్లూకోజ్ బ్రేక్ డౌన్ వల్ల వస్తుంది. కపుల్ రియాక్షన్స్ వల్ల ఎనర్జీ లింక్ అవుతుంది. ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైజేషన్ వల్ల ఏటీపీ ప్రొడక్షన్ జరుగుతుంది. గ్రూప్ ట్రాన్స్ఫర్స్ వల్ల ఒక మాలిక్యూల్ నుండి ఇంకొక మాలిక్యూల్ కి ఫంక్షన్ గ్రూప్ ట్రాన్స్ఫర్ అవ్వడం వలన రియాక్షన్ జరగడంలో హెల్ప్ చేస్తుంది. బయలాజికల్ ఎనర్జీ ట్రాన్స్డ్యూసర్స్ సెల్స్ లో ఎనర్జీని యూస్ అయ్యే ఫామ్ ఏటీపీ లోకి మార్చుతుంది. ఫైనల్ గా ఏటీపీ వస్తుంది. ఏటీపీ అంటే ఎనర్జీ కరెన్సీ ఆఫ్ లైఫ్. ఇది లేకుండా ఏ చిన్న పని కూడా చేయలేము. ఆటమ్స్ మాలిక్యూల్స్ అయ్యాయి కెమికల్ బాండ్స్ వల్ల. కెమికల్ బాండ్స్ అంటే కోవలెంట్, అయనిక్, మెటాలిక్, హైడ్రోజన్, హైడ్రోఫోబిక్, వాండర్వాల్, ఇంకా డైపోల్ డైపోల్ లాంటి బాండ్స్. మాలిక్యూల్ కాంప్లెక్స్ అయ్యి కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్, విటమిన్స్ లాంటి బయోమాలిక్యూల్స్ ని ఫామ్ చేస్తాయి. ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్ పని చేయాలి అంటే వాటికి ఒక షేప్ అంటూ ఉండాలి. pH టెంపరేచర్ ద్వారా అవి స్టేబుల్గా ఉంటాయి. బాడీలో బయలాజికల్ ప్రాసెసెస్ అంటే pH, బఫర్, థర్మోడైనమిక్స్, రియాక్షన్ కైనెటిక్స్, ఇంకా క్వాలిటేటివ్ ప్రాపర్టీస్. ఎంజైమ్స్ ఎలా రియాక్షన్ స్పీడ్ని జరగడంలో ఉపయోగపడుతుందో చూపిస్తుంది. ఇంకా ఈ ఎంజైమ్ ఎలా పని చేస్తాయో చూస్తాం. ఈ బయోమాలిక్యూల్స్ యొక్క స్ట్రక్చర్, స్టెబిలిటీ, ఇంకా బయోఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఎంజైమ్స్ అన్నీ కలిసి మెటబాలిజంలో ఉపయోగపడతాయి. ఏ బయోమాలిక్యూల్స్ ఎక్కువ అయితే స్టోరేజ్ చేస్తుంది, అదే బయోమాలిక్యూల్స్ తక్కువ అయినప్పుడు స్టోరేజ్లో ఉన్నవి బయోమాలిక్యూల్స్ బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ కొత్తగా తయారు చేస్తుంది. ఇలా ఎప్పుడు బాడీలో బయోమాలిక్యూల్స్ సమతుల్యంలో ఉండడంలో నిరంతరము కృషి చేస్తుంది. ఇంకా బయో ఎనర్జెటిక్స్లో గ్లైకాలసిస్, కపుల్ రియాక్షన్స్, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైజేషన్, గ్రూప్ ట్రాన్స్ఫర్స్ అండ్ బయోలాజికల్ ఎనర్జీ ట్రాన్స్డ్యూసర్స్ ద్వారా సెల్లో ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్, స్టోర్ మరియు యూస్ అవుతుందో చూపిస్తుంది. సెల్స్లో ఎనర్జీ అంటే ఏటీపీ. మనం చేసే ప్రతి ఒక్క చిన్న పని నుంచి పెద్ద పని ఈ ఏటీపీ వలన జరుగుతుంది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ హిట్ చేయడం మర్చిపోకండి. మరి ఇంకా ఎన్నో నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్ యూ.